అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను జంగారెడ్డిగూడెం ఫంక్షన్ నుండి వచ్చాను. ఫంక్షన్ ఏంటంటే మా చెల్లెలి అంటే నా తోబట్టు కూతురు అన్నమాట. ఈ అమ్మాయి ఆ అమ్మాయికి డెలివరీ అయ్యి 2 కమల పిల్లలు పుట్టారు. కమల పిల్లలకి ఈరోజు నామకరణం చేస్తున్నారు. అంటే ఉయ్యాల తొట్టెల్లో వేస్తారు. ఆ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతుంది. ఉదయమే పిల్లలకి చక్కగా ముస్తాబు చేసి అందరూ పుణ్యావచనం చేసిన తర్వాత పిల్లలకి నామకరణం చేసి పంతులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ పిల్లలకి కానుకలు ఇచ్చి పాపను బాబును, ఒక పాప ఒక బాబు అన్నమాట. 2 కమల పిల్లలు ముద్దుగా క్యూట్గా ఉన్నారు. ఆ తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరూ కానుకలు ఇచ్చిన తర్వాత ఉయ్యాల తొట్టెల్లో వేస్తారు. ఆ ప్రోగ్రాం అయితే జరుగుతున్నది. వచ్చిన వాళ్ళందరూ దీవించి తాంబూలము భోజనం చేసుకొని మంచిగా చక్కగా వెళ్ళిపోయారు. వీళ్ళంతా వచ్చిన చుట్టాలు అన్నమాట. చుట్టాలు ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తాం కదా, వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి అందరూ హెల్ప్ చేశారు. పిల్లలు 2 కమల పిల్లలు అందరు తర్వాత భోజనం చేసుకొని చక్కగా మంచి వంటకాలతో భోజనం అయితే హ్యాపీగా ఉంది. ఆ తర్వాత మేము తయారైపోయి ద్వారకా తిరుమల తర్వాత మధ్య ఆంజనేయ స్వామి దగ్గరలోనే ఉన్నారంటే అక్కడ టెంపుల్ చూడడానికి బయలుదేరాము. ఆ తర్వాత టెంపుల్ అన్నీ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మరుసటి రోజు మా ఇంటికి బయలుదేరాము. ఈ అమ్మాయి మా చెల్లెల కూతురు. నా పక్కన ఈ అమ్మాయి చక్కగా బాగా ఇద్దరు ముద్దుగా క్యూట్గా ఇద్దరు ఒకేసారి 2 పనులు ఒకేసారి అయిపోయింది. పిల్లలైతే బాగున్నారు కదా, హ్యాపీ అనిపించింది. ఈ అమ్మాయి నా పక్కన నిలబడ్డ అమ్మాయి మా చెల్లెలు అన్నమాట. వాళ్ళ కూతురే ఈ అమ్మాయి. బార్సాలు అయిపోయిన తర్వాత చక్కగా అందరం ఒక ఫోటోలు అయితే దిగుతున్నాము. ఫోటోల్లో లాస్ట్లో వచ్చేది మా అమ్మ తరపున వాళ్ళు. మా అమ్మకు అన్న కూతురు ఒక అమ్మాయి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మా చెల్లెలు ఉంది పక్కన, ఇక్కడ నా పక్కన నుంచినది మా చెల్లెలు. ఆ తర్వాత మా మేనమామ కూతురు, మేనమామ కోడలు అన్నమాట. వీళ్ళు మా అమ్మ తరపు వాళ్ళు. మాతో ఇలా ఫంక్షన్లు వచ్చినప్పుడే కలుసుకుంటాం కాబట్టి గుర్తుగా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. మధ్య ఆంజనేయ స్వామి ద్వారకా తిరుమల వీడియోలు కూడా కింద పెట్టాము. అవి కూడా వీక్షించండి. నమస్తే.